ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, అత్యంత కృపా కనికరములు కలిగినటువంటి గొప్ప దేవ, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా మరి ఇండియాలో సాయంకాలము, మరి మాకు ఉదయకాలమున మీ పాద సన్నిధికి వస్తుంటున్నామయ్యా. మీ యొక్క వాక్యాన్ని పఠించాలని, స్టడీ చేయాలని, నెమరు వేసుకోవాలని, నేర్చుకోవాలని ఎంతో ఆశపడుతూ మీ బిడ్డలముగా మీ దగ్గరికి వస్తుంటున్నాం. మీ యొక్క మాటల్ని వినిపింప చేయమని, మా యొక్క హృదయములు ప్రభా మనోనేత్రములను తెరచుమని బ్రతిమాలుకుంటున్నాం. వాక్యము వినేటటువంటి మంచి చెవులను, గ్రహించేటటువంటి మనస్సును తండ్రి, మరి అది నూరంతలుగా ఫలము పొందేటటువంటి మంచి నేలను పడేటట్లు సహాయం అనుగ్రహించమని ప్రభా పరిశుద్ధాత్మదేవ మరి ఒకసారి మిమ్మల్ని మీరు మహింపపరచుకుంటూ తండ్రి, మరి నన్ను ప్రవాసులో చాటున మరుగుపరిచి మీరు మాత్రమే బోధించమని, మీరు మాత్రమే సర్వసత్యంలోనికి బోధిస్తారని తండ్రి, మరి మమ్మల్ని నడిపిస్తారని నమ్ముతూ ఈ యొక్క చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొంచుంటున్నాము స్వామి, ఆమెన్. అయితే దేవుని బిడ్డలారా, మనము అపోస్తులుడైనటువంటి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయాన్ని మనము ఈరోజు ఉంటున్నాము. ఈ యోహాను పత్రికల నుంచి మనము 3 అంశాలను నేర్చుకుంటామని చెప్పి ఇదివరకే ఒకసారి గమనించాము. ఆ 3 ముఖ్యమైన అంశాలు ఏంటివి అంటే జీవము, వెలుగు, అలాగే ప్రేమ. లైఫ్, లైట్, లవ్ అనే ఈ 3 అంశాలను మనము ఈ యొక్క యోహాను పత్రికల నుంచి నేర్చుకోబోతుంటున్నాము అన్న మాటని మనము మరి ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉన్నాము. అయితే మరి వీరిలో ఎవరైనా ఒకరి యొక్క వాక్య భాగాన్ని చదవాలని నేను ఇష్టపడతా ఉంటున్నాను. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారియే వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. మనము దేవుని ప్రేమించుతామని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడు దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఎలయనగా ఆయన మనకు మన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. వాడు దేవుని యందు ఉన్నాడు. మన ఎడల దేవునికి ప్రేమను మనం ఎరిగిన వారమే దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది.
భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరిని ద్వేషించిన యెడల అతడు అబద్ధకుడగును. తాను చూచిన తన సహోదరిని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరిని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము. థాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్. అయితే ఈ యొక్క వాక్య భాగాన్ని ఇంకా లోతుగా మనము నేర్చుకోకముందు, చూసుకోకముందు మరి ఒకసారి మీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలని ఇష్టపడతా ఉంటున్నాను. అయితే 2024 ఒకసారి మనము వెనుదిరిగి చూస్తే అది ఒక పేపర్ మీద స్క్రిబుల్ చేసినటువంటి ఈ విధంగా ఏమైనా గడిచిపోయిందేమో. మనము ఎన్నో రెజల్యూషన్స్ తీసుకొని ఉంటాము. ఏమేమో చేయాలా అని ఆశపడి ఉంటాము. కానీ మనకు తెలిసి తెలియక కొన్ని తప్పులు గాని, పాపాలు గాని, మర్చిపోలేనటువంటి సంఘటనలు గాని, ఈ విధంగా స్క్రిబుల్ చేయబడినటువంటి పేపర్‌గా తయారైపోయి ఉందేమో. అయితే 2025 ఒకసారి మనం చూస్తే ఒక 4 రోజులు గడిచిపోయిందేమో. కానీ అది చాలా ప్లెయిన్ పేపర్‌గా మనం చూస్తా ఉంటున్నాం. ఆ ప్లెయిన్ పేపర్‌లో నువ్వు నేను ఏమి రాసుకుంటామో, ఆ యొక్క ఏమైతే రాసుకుంటామో అది అక్కడ రాయబడతది. కానీ నీవు నేను ప్రతిదినము పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడి, పరిశుద్ధాత్మ దేవునిని ఆ తెల్ల కాగితం పైన వ్రాయనిస్తే, నా జీవితములలో దేవునికి చాలా దగ్గరగాను, పవిత్రముగాను పెరగొచ్చు అని చెప్పి. ఎందుకంటే క్రీస్తు ప్రభుల వారే అన్నారు గదా! "నా ఇష్టం కాదు తండ్రి, మీ చిత్తమే జరిగించును గాక, మీ చిత్తమే సిద్ధించును గాక" అని ప్రార్థన చేశాడు. కాబట్టి నీవు నేను కూడా ఈ 2025 క్రొత్తటి సంవత్సరంలో, కొత్తటి మాసంలో, ఈ క్రొత్త వారంలో మరి దేవుడు తన యొక్క చిత్తాన్ని జరిగించే విధంగా మనం బ్రతకాలని, ఎప్పుడైతే దేవుడు తన చిత్తాన్ని జరగనిస్తాడో అప్పుడు అది హిస్టరీ అవుతది. హిస్ స్టోరీ అవుతది. కాబట్టి మనము ఆ తెల్ల కాగితంలో మనం ఇష్టం వచ్చినట్లు రాసుకోకుండా, దయచేసి దేవునికి మనము ఆధీనంలోకి వెళ్ళి, కంప్లీట్‌గా మనము దేవుని ఆధీనంలోకి వెళ్ళి, దేవునికే మనము అయ్యా మీరే రాయండి నా స్టోరీ అని మనము ఆయన చిత్తాన్ని జరగనించేదానికి ఎప్పుడైతే పూనుకుంటామో, అప్పుడు మనము నిజంగా దేవుడు మనల్ని ఆ 2025 సంవత్సరము చక్కగా జరగనిస్తాడని చెప్పి నేను ఆశపడతా ఉంటున్నాను. అందుకొరకై మీకు ఒక అప్లికేషన్ నేను తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. మీరు కొంతమంది మీలో పులస చేప అనేటటువంటి ఆ చేప గురించి విని ఉంటారు. పులస అనే చేప యొక్క విశేషాలు వింటే నిజంగా చాలా షాక్ అవుతామనమాట. ఏంటంటే ఆ పులస అనే చేప సముద్రంలో ఉంటే అది చాలా బక్కచిక్కగా ఉంటది. ఒకవేళ బెస్తవారు, ఫిషర్‌మెన్ ఆ యొక్క పులస చేపను సముద్రంలో పట్టుకుంటే అది చాలా వాసన వస్తా ఉంటది. చాలా బక్కచిక్కగా ఉంటది. అయితే ఆ చేప చాలా అంత ఎక్కువ ఖరీదు పోదు. కేవలము రూ. 5, రూ. 10కు మాత్రమే పోతదేమో. ఎందుకంటే చాలా వాసనొస్తది. ఎవరు తీసుకోరు దాన్ని. ఎవరు కొనరు. కానీ అదే పులస చేప గోదావరి నదికి అగెయిన్స్ట్‌గా, అంటే గోదావరి నది ఈ సముద్రంలోకి వాటర్ ఏ విధంగా ప్రవహిస్తాయో దానికి విరుద్ధంగా, దానికి అగెయిన్స్ట్‌గా కరెంట్‌కి అగెయిన్స్ట్‌గా ఆ యొక్క వాటర్ వేవ్స్‌కి అగెయిన్స్ట్‌గా ఎప్పుడైతే ఈ పులస చేప ఈదుకుంటూ, ఈదుకుంటూ అట్లనే గోదావరి నదిలోకి వస్తదో, ఆ వచ్చిన సమయమంతా, ఆ కాలమంతా అది బాగా తింటూ, తాగుతూ నీళ్ళు చాలా పుష్టిగా తయారవుతదనమాట. ఒకవేళ బెస్తవారు ఇదే పులస చేపను గోదావరి నదిలో పట్టుకుంటే, దాని యొక్క విలువ కనీసము 30, 40 రెట్లు ఎక్కువుంటది. అది రూ. 5తో పోల్చుకుంటే కనీసము 150 లేదా 200 లేదా రూ. 300 వరకు అది పోతది. ఒక 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 పులస చేప మాత్రమే. సో, దీన్ని బట్టి మనము ఏం నేర్చుకోవచ్చంటే, ఒకవేళ 2025లో కూడా మనకు ఏవైనా కొన్ని కష్టాలు ఎదురైతే, లేదా భయంకరమైన పరిస్థితులు ఎదురైతే, మనము వాటిని గుండా మనము వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని నిజంగా ఈ ఎంతో విలువైన
పర్సన్‌గా చేస్తాడని చెప్పి ఈ 2025 గురించి ఒక మాట చెప్తూ ఈ అప్లికేషన్‌ని మీ దగ్గరికి తీసుకొని వస్తా ఉంటున్నాను. అలాగే 1 యోహాను 4వ అధ్యాయాన్ని మనము గమనిస్తే 2 అంశాలు మనకు ఇక్కడ బాగా తేటతెల్లగా గమనిస్తా ఉంటామనమాట. ఆ యొక్క 2 మాటలు ఏంటివంటే ఆత్మలను పరీక్షించండి. తర్వాత రెండవదిగా సహోదర ప్రేమ పైన ఉన్నటువంటి వివరణ. ఈ యొక్క 2 అంశాలు మొదటి 6 వచనాలు, తర్వాత మిగిలిన 15 వచనాలను మనము గమనిస్తే ఈ 1 యోహాను 4వ అధ్యాయము 2 అంశాలుగా మనం బాగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఆహ్, పౌలు రాసినటువంటి పత్రికలు, ఈ యోహాను భక్తుడు రాసినటువంటి పత్రికలతో పోలుస్తే, ఈ యోహాను అపోస్తలుడైనటువంటి యోహాను భక్తుడు రాసినటువంటి ఈ యొక్క పత్రికలు చాలా ఎక్కడో ఒక చోట అరుగు మీద కూర్చొని వేరే వాళ్ళకి మాట రూపంగా అంటే సాధారణంగా వాళ్ళతో మాట్లాడుతూ రాస్తూ ఉన్నట్లుగా మనము అర్థం చేసుకుంటాం. కాబట్టి ఈ వచనమంతా ఈ యొక్క అధ్యాయంలో ఉన్న 21 వచనాలను మనం గమనిస్తే చాలా సాధారణమైన భాషలో మాట్లాడుతున్నట్లు మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి మొదటి 6 వచనాలను చూస్తే ఆత్మలను పరీక్షించండి. ప్రతి ఆత్మను నమ్మొద్దండి. ఆత్మలను పరీక్షించండి. అవి దేవుని సంబంధమైనవా? లేదా దేవునికి సంబంధించినవి కావా? అని పరీక్షించమని అపోస్తలుడైన యోహాను భక్తుడు విశ్వాసులకు సూచిస్తూ ఆ యొక్క సంఘానికి వ్రాస్తూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. ఎందుకంటే చాలామంది లోకంలో చాలా అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతా ఉంటున్నారనమాట. కాబట్టి ఆ యొక్క మనము పరీక్ష చేస్తూ అనేక మంది ప్రాఫిట్స్ అని కూడా చెప్పుకుంటా ఉంటారు గదా! దయచేసి గమనించండి. వారు ఎటువంటి ప్రవక్తలు? దేవుని నుంచి వచ్చిన వారా? దేవుని మాటలు చెప్పేవారా? లేదా వారు సొంత డబ్బాతో లేదా సొంత మహిమ గురించి వారు మాట్లాడుతున్నటువంటి మాటలనా? అని మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. అలాగే ఈ యొక్క మొదటి 6 వచనాలలో రెండవ అంశముగా చూస్తే పరీక్షలు. యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఎవరైతే వచ్చారని ఎవరైతే నమ్ముతారో, ఒప్పుకుంటారో వారు దేవుని బిడ్డలు అన్నటువంటి మాటను ప్రస్తావిస్తా ఉంటున్నారు. వారు యేసుక్రీస్తు అపోస్తులుల మాటలు వింటున్నారా? యోహాను ప్రస్తావించినప్పటికీ ఇక్కడ మరో 2 పరీక్షలు ఉన్నాయని కూడా మనము గమనించాలి. కాబట్టి దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. టెస్ట్ ద స్పిరిట్. ఏంటంటే యోహాను భక్తుడు మెన్షన్ చేసినటువంటి కొన్ని మాటలు ఇక్కడ తన యొక్క పత్రికలలో ఈవెన్ ప్రకటన గ్రంథంలో కూడా యాంటీ క్రైస్ట్ గురించి, ఫాల్స్ ప్రాఫిట్స్ గురించి ప్రస్తావిస్తా ఉంటున్నారు. రెవల్యూషన్‌లో అయితే బీస్ట్ ఆ యొక్క బీస్ట్ ఫ్రమ్ ద సీ, బీస్ట్ ఫ్రమ్ ది ఎర్త్ అని ఈ విధంగా కూడా ప్రస్తావించారు. లాలెస్ వన్, సన్ ఆఫ్ ప్రెడేషన్. ఈ ఎవరైనా కూడా మనకు కూడా దేవుని యొక్క వాక్యం బోధించేటప్పుడు ఒకవేళ ఇప్పుడు ఒకవేళ మనం మాట్లాడుతూ ఉన్న వాక్యంలో కూడా అది వాక్యానుసారంగా ఉందా? ఆత్మానుసారంగా ఉందా? అని చెప్పి మనము వాలిడేట్ చేసుకోవాలి. ఏదైనా కూడా అంశము కాంట్రాడిక్ట్‌గా ఉందా? వాక్యానికి విరుద్ధంగా ఉందా? అన్నటువంటి మాటలని మనము నెమరు వేసుకొని, అది ఎవరు చెప్పినా, ఎవరు మాట్లాడినా ఒకవేళ విరుద్ధంగా ఉంటే దేవునికి మహిమ రాదు కాబట్టి వెంటనే వారితోటి మనము ఓపెన్‌గా చర్చించడంలో తప్పు లేదు. అంటే అంటే వారితో ఏదో వైరుధ్యం పెట్టుకొని వారితో మనము కొట్లాడమని అర్థం కాదు గానీ, దేవుని యొక్క వాక్యము ఇట్లా ఉంది గదా బ్రదర్, ఇట్లా ఉంది గదా సిస్టర్ అని చెప్పి మనము వాలిడేట్ చేసుకుంటూ బెరియన్ విశ్వాసులుగా అప్పట్లో బెరియన్ విశ్వాసులు ఏం చేసేవారంటే, అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పే మాటల్ని కూడా ముందు ఇది వాక్యంలో ఉందా లేదా? ఈయన చెప్పేది కరెక్టా కాదా? అని వారు తర్కించుకుంటూ, పరిశోధించుకుంటూ, పరీక్షించుకుంటూ ఉన్నటువంటి రోజులవి. కాబట్టి మనము ముఖ్యంగా 3 అంశాలను ఎవరు వాక్యం చెప్పినా, ఎప్పుడు వాక్యం విన్నా 3 అంశాలను మనం గుర్తించాలి. ఇది యేసు ప్రభుల వారు చెప్పారా? ఇది యేసు ప్రభుల వారి నోట నుండి వచ్చిన మాటలా? ఇది యేసు ప్రభుల వారి ఒక ఎగ్జాంపుల్‌గా మనం తీసుకోవచ్చా? తర్వాత రెండవదిగా ఆదిమ సంఘము ప్రాక్టీస్ చేసిందా? అర్లీ చర్చ్ ప్రాక్టీస్ చేసిందా? తర్వాత మూడవదిగా ఇది పత్రికలలో వ్రాయబడి ఉందా? అపోస్తులు యొక్క 11 మంది అపోస్తులులు వారు ఏమైనా చెప్పారా?
పత్రికలలో వ్రాయబడి ఉందా అని మనము ఈ యొక్క అపోస్తులు వ్రాసినటువంటి మాటల్ని కూడా మనము ఒకసారి నెమరు వేసుకుంటూ ఈ 3 కండిషన్స్‌ని మనము పెట్టుకోవాలని చెప్పి నేను మరి ఒకసారి గుర్తు చేస్తా ఉంటున్నాను. కాబట్టి బీస్ట్స్ ఇన్ రెవల్యూషన్ అని కూడా మనం చూస్తా ఉంటున్నాం గదా! ప ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో 3 పాయింట్స్ ఉంటాయన్నమాట. ఆ 3 పాయింట్స్ ఏదంటే ఆ బీస్ట్ ఫ్రమ్ ఔట్ ఆఫ్ ద సీ, బీస్ట్ ఫ్రమ్ ది ఎర్త్, తర్వాత ద మార్క్ ఆఫ్ ద బీస్ట్. ఈ యొక్క 3 అంశాలను 13వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తాము. ఎందుకు ఈ 3 నేను అంశాలు తీసుకొని వస్తా ఉంటున్నానంటే, మనము మన యొక్క దేవుని యొక్క త్రిత్వములో ఉన్నటువంటి ముగ్గురిని మనం గమనిస్తే, దానినే ఈ సేటన్ గాడు కూడా ఇమిటేట్ చేస్తా ఉన్నాడు. అదే త్రిత్వాన్ని ఇమిటేట్ చేస్తూ సేటన్ అంటే ద డ్రాగన్ ప తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా చూపించుకోవాలని ఆ విధంగా ఇష్టపడతా ఉంటాడు. అలాగే యాంటీ క్రైస్ట్ క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా చూపించుకోవాలని యాంటీ క్రైస్ట్ అంత్యక్రీస్తు అని కూడా అంటా ఉంటారు కదా! కాబట్టి ఆ విధంగా వెలుస్తాడనమాట. అలాగే ఫాల్స్ ప్రాఫెట్ ప్రత్యేకంగా ఈ గ్రంథములో మనము ఈ అధ్యాయంలో ఫాల్స్ ప్రాఫిట్స్ గురించి చదువుకుంటున్నాం కాబట్టి ఈ ఫాల్స్ ప్రాఫిట్స్ ఏంటంటే వారు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా అంటే పరిశుద్ధాత్మ దేవుని ఇమిటేట్ చేస్తూ వారు పరిశుద్ధాత్మ దేవుని నుండి ఆయన ఏ విధంగా అయితే బోధపరుస్తారో ఆయన ఏ విధంగా అయితే మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారో ఆయనని ఇమిటేట్ చేస్తూ వచ్చినటువంటి వారే ఫాల్స్ ప్రాఫిట్స్. కాబట్టి అబద్ధ ప్రవక్తలు నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే వారి యొక్క మిషన్, వారి యొక్క మెథడ్స్, వారి యొక్క మిరకిల్స్ కేవలము పరిశుద్ధాత్మ దేవుని పోలిన విధంగా ఉంటాయండి. మనం కూడా చాలా ఈ దినాలలో మిరకిల్స్ చేసేటటువంటి దైవజనుల్ని చూస్తా ఉంటున్నాం. దయచేసి గమనించండి. ఆ మిరకిల్స్ వారు సొంత మహిమ కోసం చేసుకుంటూ ఉన్నారా? సొంత మహిమను చాటి చెప్పేందుకు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారా? అయితే అక్కడ మనం ఒకసారి పాజ్ చేసి ఆలోచన చేయాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా తనను తాను మ వెనకల దాచిపెట్టుకొని నిన్ను నన్ను హెచ్చించాలని చెప్పి చూస్తా ఉంటారు. కానీ ఈ దైవజనులైతే కొంతమంది వాళ్ళను వాళ్ళు హెచ్చించుకుంటూ కొన్ని మిరకిల్స్ చేయాలని చెప్పి చూస్తా ఉంటారు. ప్రత్యేకంగా పంజాబ్‌లో ఈ మధ్య చాలా రివైవల్ నడుస్తుందని వింటా ఉంటున్నాం. దయచేసి గమనించండి. వారు చేసేటటువంటి వారి వెనకాల ఉన్నటువంటి ఆత్మ ఎవరు అని మనము చాలా జాగ్రత్తగా పరీక్ష చేసుకోవాలండి. కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ మాటలలో నేను 3 మాటలు తీసుకొని వస్తా ఉంటున్నాను. ఈ ఫాల్స్ ప్రాఫిట్స్ వాక్యాన్ని ఏ విధంగా బోధిస్తా ఉంటున్నారు. వాక్యము ఏమైనా వక్రీకరింపబడతా ఉంటే దయచేసి మనము జాగ్రత్తగా ఉండాలి. ప్రామిసెస్ అని మనం చూస్తా ఉంటున్నాం గదా! అంటే ఈ స సంవత్సరము మొదటి రోజు మనము ప్రామిసెస్ తీసుకుంటాం. ఆ వచ్చే ప్రామిసెస్‌ని కూడా మనము ఏ విధంగా ఇంటర్ప్రెట్ చేసుకుంటున్నాం. ఒకవేళ మనకు నచ్చినట్లుగా ఇంటర్ప్రెట్ చేసుకొని, ఆ ఇంటర్ప్రిటేషన్‌లో బతుకుతా ఉంటున్నామా? లేదా దేవుడు ఏ వాక్యాన్ని మనకు ఇస్తా ఉంటున్నారో, దానికి ముందర ఏం వ్రాయబడి ఉంది, వెనకల ఏం వ్రాయబడి ఉంది అని చెప్పి ఈ వాగ్దానాలను మనము చాలా చక్కగా నేర్చుకొని, పఠించి, ముందర వెనకల ఉండే కండిషన్స్‌ని మనము నెరవేరుస్తూ, వాగ్దానాలు నెరవేరబరిచేటటువంటి ఆ యొక్క దేవాది దేవుని వైపు చూస్తూ ఉండాలి అని చెప్పి. అలాగే డ్రీమ్స్, విజన్స్‌ని కూడా కొంతమంది చాలా డిఫరెంట్‌గా ఇంటర్ప్రెట్ చేస్తా ఉంటారు. వాటన్నిటి వెనకల ఈ ఫాల్స్ ప్రాఫిట్ ఆత్మ ఉంది. అబద్ధ ప్రవక్తల యొక్క ఆత్మ ఉంది. సాతాను యొక్క ఆత్మ అంటే డీమన్స్ లేదా డెవిల్స్ అంటారు గదా! వారి యొక్క ప్రభావము ఉంది. వారి యొక్క పవర్ ఉందని జెప్పి మనము దయచేసి గమనించాలి. కాబట్టి అనదర్ బీస్ట్ అని మనము 13వ అధ్యాయంలో చదువుతా ఉంటున్నాం. అలాగే యేసు ప్రభుల వారు గూడా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు ప్రస్తావించారు. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు. కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అని చెప్తా ఉంటున్నారు. కాబట్టి వారి యొక్క ఫలమును బట్టి వారు ఎవరో మనము గ్రహించాలండి.
వారి యొక్క ఫలం ఎట్లా ఉంది, ద ఫ్రూట్ ఆఫ్ దేర్ మినిస్ట్రీ ఏ విధంగా ఉంది. ఒకవేళ ఫ్రూట్ సరిగా లేదా, మనం కొంచెం జాగ్రత్త పడి వారు చెప్పేటటువంటి బోధలో ఏమైనా వక్రీకరణ ఉంటే దయచేసి దాన్ని పక్కన పెట్టి వాక్యములో వాక్యానుసారంగా ఆత్మానుసారంగా ఏమి వ్రాయబడి ఉందో దాన్ని మనము చూడాలని చెప్పి, నేర్చుకోవాలని చెప్పి దేవుడు మరొకసారి గుర్తు చేస్తా ఉంటున్నారు. అలాగే అపోస్తులైన కార్యములు 20 అధ్యాయంలో అపోస్తులైన పౌలు కూడా ఈ యొక్క మాటల్ని కొన్ని మనం గమనించినప్పుడు, లూకా రాసినటువంటి అపోస్తుల కార్యములు మనము 28, 29 వచనాలలో చూస్తే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగాను ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను అని ముందుగానే చెప్తా ఉంటున్నాడు. దయచేసి గమనించండి. ఇక్కడ ఇంకా ఆ యొక్క పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పి తినని, మానక బుద్ధి చెప్పి తినని 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు చెప్పాడంట. అంటే ఆ దినాలలోనే యేసు ప్రభుల వారు చెప్పారు, అపోస్తులైన పౌలు దగ్గర నుంచి మనం వింటున్నాము. అలాగే అపోస్తులైనటువంటి యోహాను భక్తుని దగ్గర నుంచి కూడా మనం వింటా ఉంటున్నాం. ఆ దినాలలోనే వినబడినటువంటి మాటల్ని 2024 సంవత్సరాల తర్వాత ఈరోజు చూస్తే అపబద్ధ ప్రవక్తలు లేరంటారా? చాలా మంది ఉన్నారండి. కాబట్టి అబద్ధ ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. 2వ దెసలోనికయులు 2వ అధ్యాయము మొదటి 10 వచనాలు చూస్తే కూడా, ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రికల వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనని అని చెప్పి పౌలు భక్తుడు దెసలోనికలకు రాస్తూ చెప్తున్నాడు. ఎందుకంటే మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పుత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు అని ఆ యొక్క 2వ రాకడ గురించినటువంటి మాటని ప్రస్తావిస్తూ ఉంటున్నారు. కాబట్టి మరి యొక్క అప్లికేషన్ పాయింట్ నేను ఇక్కడ మీకు తీసుకొని రావాలని ఇష్టపడతా ఉంటున్నాను. రెవల్యూషన్ 13:15లో చూస్తే, ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడెను అన్నటువంటి మాటను మనం చూస్తే, ఒకసారి గమనించండి. ఆ యొక్క ఐఫోన్ని చూస్తే, ఆ ఐఫోన్లో మరి ఎంత పవర్ ఉందో ఏమో మనకు తెలియదు, కానీ ఆ ఐఫోన్ మనల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంది కదా. దాంట్లో ఉండేటటువంటి ఆ అప్లికేషన్స్ మనల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి కదా. మన యొక్క సమయం అంతా తీసేసుకుంటా ఉన్నాయి కదా. ప్రతిమ మాట్లాడుతుంది అని ఆ యొక్క మాటలు మనము ప్రకటన గ్రంథములో అపోస్తులైన యోహాను రాసినటువంటి మాటను గమనిస్తే, ఆ యొక్క ప్రవచనం ఈ విధంగా ఎంత మంచిగా నెరవేరుతా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఐఫోన్ ఎంత పవర్తో మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉందో. అది కేవలము ప్రతిమ అంటే ఒక బొమ్మ, ఒక వస్తువు కావచ్చు, కానీ అది మాట్లాడినట్లు, మనము దానికి నమస్కారం చేసేటట్లు, దానికి ప్రాణం వచ్చినట్లు చెప్పబడిన మాటను చూస్తే ఈ దినము అది నెరవేరిందేమో. ఎందుకంటే ఐఫోన్ మనం పట్టుకుంటాము, చిన్న బిడ్డల దగ్గర నుంచి అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఐఫోన్ పట్టుకొని ఉంటారు గంటలు గంటలు కదా. దాంట్లో ఎంత ప్రభావము ఉంది అని మరొకసారి గమనించి మనం దానిని మిస్యూజ్ చేసుకోకుండా జాగ్రత్తగా యూజ్ చేయాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుడు సృష్టిని 6 దినాలలో సృష్టించాడు కదా. మొదటి 5 దినాలు ఈ యొక్క సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలని, చెట్లను, అట్లనే అనిమల్స్ని, సముద్రాన్ని, పక్షులని, వీటన్నిటిని చేశాడు. చివరిగా చేసినటువంటి ఆయన సృష్టి ఏంటి అంటే మానవుడు. అయితే నేను ఈ మాటను ఎందుకు చూపిస్తా ఉంటున్నానంటే, చివరిగా చేసినటువంటి సృష్టింపబడినటువంటి ఆ ఆదాము హవ్వలు ఎంత క్విక్గా అవిధేయత చూపించారో మనం చూస్తూ ఉంటున్నాం. సృష్టిలో 5 దినాలు చేసినటువంటి సృష్టి ఎప్పుడు కూడా దేవుణ్ణి ఈ అవిధేయత చూపించలేదు.
కానీ మానవుడు ఆదాము అవ్వలు మొదలుకొని ఈరోజు నీవు నేను వరకు ఎందుకు మనం అంత ఈజీగా దేవునికి అవిధేయత చూపిస్తాము అంటే, దేవుడు ఇచ్చినటువంటి ఆ స్వచిత్తము, ఆ సెల్ఫ్ విల్, ఆ విల్ పవర్, దాని నుండి మనము మన ఇష్టానుసారంగా దేవునికి అవిధేయత చూపిస్తూ మనం బ్రతుకుతా ఉంటున్నాం. సృష్టిలో ఉన్నటువంటి నీవు నేను తప్ప మిగిలిన ఏ వస్తువు కూడా, ఏది కూడా, ఇంక్లూడింగ్ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఏవి కూడా అవిధేయత చూపించవండి. కేవలము నీవు నేనే దేవునికి అవిధేయత చూపిస్తూ ఉంటున్నాం. ఎందుకు అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ స్వచిత్తము, ఆ సెల్ఫ్ విల్, ఆ విల్ పవర్ని మన ఇష్టానుసారంగా మనం వాడుకుంటూ ఉంటున్నాం. దయచేసి ఈ మాటలను గుర్తుపెట్టుకొని ఆ విల్ని మనం ఇదివరకు గమనించాం కదా, లూకాలో రాసినటువంటి మాట. యేసు ప్రభుల వారు, అయ్యా మీ చిత్తమే జరుగును గాక అని ఏ విధంగా అయితే అన్నారో, నీవు నేను తండ్రి చిత్తాన్ని జరిగించాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉంటున్నారు. రెండవ అంశముగా సహోదర యొక్క ప్రేమ ఉన్నటువంటి ఆ యొక్క వివరణను చూస్తే, ఇక్కడ మనము ఒక 6 అంశాలను, సరే 5 అంశాలను మనము గమనించవచ్చండి. సహోదర ప్రేమ సన్షిప్ అంటే పుత్రత్వానికి నిదర్శనముగా ఉంటది. సహోదర ప్రేమ దేవుని ప్రేమ ద్వారా నిర్వచింపబడినది. ఇట్ ఈస్ డిఫైన్డ్ బై గాడ్స్ లవ్. సహోదర ప్రేమ దేవునితో సహవాసానికి మనము నిదర్శనంగా చూస్తూ ఉంటున్నాం. సహోదర ప్రేమ నుండి మనకు ఒక మంచి భరోసాను ఇస్తుంది. దేవుణ్ణి ప్రేమించడానికి సహోదర ప్రేమ చాలా అవసరపడుతుంది అనమాట. కాబట్టి ఈ 5 అంశాలను లోతుగా మనము గమనించాలని నేను ఇష్టపడతా ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, సహోదర ప్రేమ అంటే మనము ఒకరినొకరము ప్రేమించుకోవాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ప్రేమ అది. దేవుడే ప్రేమ అన్నమాట. గాడ్ ఈజ్ లవ్ అని అంటారు కదా. దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన నుండి పుట్టిన నీవు నేను, యోహాను సువార్తలో కూడా మనము ఆయన యొక్క రక్తము ద్వారా జన్మించబడ్డాము, ఆత్మ ద్వారా జన్మింపబడ్డాము, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మనం జన్మింపబడ్డాము. ఎందుకంటే క్రీస్తు ప్రభుల వారిని మనము స్వంత రక్షకునిగా అంగీకరించుకున్నాం. కాబట్టి దేవుని యొక్క ప్రేమను నీలో, నీ జీవితంలో, నా జీవితంలో ప్రదర్శించాలి అని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ఒక అప్లికేషన్గా చూస్తే టైప్స్ ఆఫ్ లవ్, ఈ యొక్క ప్రేమ అనేది 7 రకాలుగా మనము చూడొచ్చండి. ఈ ఇంగ్లీష్లో రాసి ఉంచాను కొన్ని స్లైడ్స్, దయచేసి మన్నించండి. తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా నేను అనువదించలేకపోయాను. ఈ 7 రకాలైనటువంటి ప్రేమను గమనిస్తే ఎరస్, ఫిలియా, స్టార్జ్, అగాపే, లూడస్, ప్రాగ్మా, ఫిలాటియా అనేటటువంటి గ్రీకు పదాలను మనం గమనిస్తే, ఎరస్ అనే ఏంటంటే అది రొమాంటిక్ లవ్గా మనము చూస్తూ ఉంటున్నాం. అలాగే ఫిలియా అంటే అఫెక్షనేట్, ఒక ఫ్రెండ్లీ లవ్, ఫ్రెండ్స్ మధ్య ఉన్నటువంటి ప్రేమ. స్టార్జ్ అంటే అన్కండిషనల్, ఫ్యామిలీలో తల్లిదండ్రులు, సిబ్లింగ్స్ మధ్య ఉండే ప్రేమ. అలాగే అగాపే ప్రేమ, ఇది డివైన్ లవ్ అండి. ఇదే కదా దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తనకు తాను శరీరధారిగా క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చి నీ కోసము నా కోసము సిలువ మీద, మ్రాను మీద ఆయన చనిపోయి తిరిగి లేచి నీ కోసము నా కోసము ఆ యొక్క పరలోక మార్గానికి మనకు మార్గమైపోయాడు కదా. కాబట్టి ఆ అగాపే ప్రేమను దేవుని దగ్గర నుంచి నీవు నేను ఎంత అనుభవిస్తూ ఉంటున్నామో, అదే అగాపే ప్రేమను మనము ఇతరులకు ప్రసరించేటటువంటి, ప్రేమించేటటువంటి గుణము కలిగి ఉండాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే 1 కొరింథీ 13వ అధ్యాయంలో కూడా ప్రేమ గురించి వ్రాయబడి ఉంటది కదా. భాషలతో మనం మాట్లాడి ఒకవేళ ప్రేమ లేకపోతే అది కంచును గనగనలాడు తాళమునై ఉంటది అని, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమునకు విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు అన్నటువంటి ఈ మాటలన్నిటినీ మనము పదే పదే చదువుకుంటూ నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుని దగ్గర నుండి నువ్వు నేను ఏ విధంగా అయితే అగాపే ప్రేమను పొందుతున్నామో,
నీవు నేను ఇతరులకు అదే ప్రేమను మనము వెచ్చిస్తా ఉంటున్నామా, అదే ప్రేమతో ప్రేమిస్తా ఉంటున్నామా అన్నటువంటి మాటల్ని మనకు దేవుడు మరొకసారి గుర్తు చేస్తూ ఉంటున్నాడు. అగాపే లవ్ గురించి ఒకవేళ మాట్లాడాలంటే చాలా చాలా మాట్లాడుకోవచ్చండి. అగాపే లవ్ ఈజ్ ఆల్వేస్ షోన్ బై వాట్ ఇట్ డస్. ఏమైతే క్రియ చేస్తుందో క్రియ రూపములో ఆ అగాపే ప్రేమను మనము చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే అగాపే లవ్ డస్ నాట్ కమ్ న్యాచురలీ టు అస్. ఎందుకంటే మనము స్వతహా మనకు అది రాదు. ఎందుకంటే మనము పాపము మనలో ఉంది కాబట్టి, సెల్ఫ్ ఫ్లెష్ మనలో ఉంది కాబట్టి ఆ అగాపే ప్రేమను మనము అంత ఈజీగా మనము ప్రసరింప చేయలేము. కానీ క్రీస్తు ప్రభువును ఎరిగిన విశ్వాసులముగా మనము క్రీస్తు ప్రభువుల వారి యొక్క ప్రేమను ఇతరులకు, ఎందుకంటే ఆ ప్రేమ అగాపే లవ్ క్రీస్తు ప్రభువుల వారి నుండి వస్తుంది కాబట్టి నీవు నేను అగాపే ప్రేమను చవి చూస్తూ రుచి చూపించాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఇంకా అగాపే లవ్ గురించి నేను కొన్ని మాటలను మీ మధ్యకు తీసుకుని వస్తూ ఉంటున్నాను. అగాపే ప్రేమ గుడ్ విల్ టు అదర్స్, ఎప్పుడు ఇతరులకు మంచి చేయాలి, సహాయం చేయాలని ఇష్టపడేటటువంటి తాపత్రయముతో ఉండేటటువంటి గుణము అగాపే లవ్ అండి. ఎందుకంటే లూకా 10:27లోను, మత్తయి 6:24లో ఆ పారబుల్ విషయంలోను, తర్వాత యోహాను 3:19లో ఇలాగా అనేక వచనాలు ప్రస్తావించబడి ఉన్నాయి. కాబట్టి అగాపే లవ్ ఫెయిత్ఫుల్ గాను, కమిట్మెంట్ కలిగి, ఆ యాక్ట్ ఆఫ్ ద విల్, అలాగే అన్మెరిటెడ్, చాలా కృపతో కూడినటువంటి, వాత్సల్యతముతో కూడినటువంటి ప్రేమను మనము ప్రదర్శించాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి రెండవ అంశముగా సహోదర ప్రేమ గురించి మనం చూస్తే, సహోదర ప్రేమ దేవుని ప్రేమ ద్వారా నిర్వచింపబడింది. ఇట్ ఈస్ డిఫైన్డ్ బై గాడ్స్ లవ్. ఎందుకంటే దేవుని ప్రేమ అగాపే లవ్. ఆ అగాపే ప్రేమను మనము నేర్చుకుంటూ దాన్ని మనం ఇతరులకు మన జీవితాల ద్వారా ప్రసరింప చేయాలని, ఆ విధంగా ప్రేమించాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని నీకు నాకు ఒక బహుమతిగా, ఒక గిఫ్ట్‌గా ఏ ఏ ఏ విధంగా అయితే ఇచ్చారో, ఆ గిఫ్ట్ అంటే ఇటర్నల్ లైఫ్. మనకు ఆ యొక్క పరలోక రాజ్యాన్ని కూడా ఇస్తా ఉంటున్నారు గదా! ఆ విధంగా వ్యక్తపరిచినప్పుడు నీవు నేను ఇతరులకు కూడా అటువంటి ప్రేమను మనము వ్యక్తపరచాలని జెప్పి, ఇటువంటి ప్రేమను కలిగిన మనము బ్రతకాలి, మంచి విశ్వాసులముగా ఉండాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇంకొక అప్లికేషన్ పాయింట్‌ని మీ మధ్యకు తీసుకొని వస్తా ఉంటున్నాను. ఏంటంటే మనము నేర్చుకుంటా ఉంటాం కదా! చూస్తా ఉంటున్నాము. యాకోబు పత్రికలో కూడా మనము ఈ యొక్క మాటలు నేర్చుకుంటా ఉంటున్నాం. ఏదంటే సంఘములో 4 గోడల మధ్య సంఘం ఉంటది కదా! అది విశ్వాసులుగా మనము విశ్వాసాన్ని ఎక్సర్సైజ్ చేస్తా ఉంటున్నాం. అయితే ఒక్కసారి సంఘము బయటికి వెళ్ళినప్పుడు మన దగ్గర ఆ యొక్క యాక్షన్స్, క్రియలు ఉండాలి. ఫెయిత్ ఇన్ యాక్షన్. హీబ్రూ 11వ అధ్యాయంలో కూడా మనం చూస్తే వారందరూ కూడా విశ్వాస వీరులు, వారి యొక్క క్రియలను మనం చూస్తా ఉంటున్నాం. ఫెయిత్ వితౌట్ గుడ్ డీడ్స్ ఈస్ డెడ్. విశ్వాసము మనము కనపరిచేటటువంటి క్రియలు కలిగి ఉండాలి. క్రియలు లేని విశ్వాసము మృతము అని యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి విశ్వాసము కలిగినటువంటి నిజమైన విశ్వాసులు ఆ క్రియారూపకంగా ఆ విశ్వాసాన్ని కనపరచాలండి. ఎందుకంటే సంఘము ఒక హాస్పిటల్ లాంటిది. ఆ సంఘానికి, హాస్పిటల్ అంటే రోగులు వస్తారు, వచ్చి బాగుపడి తిరిగి ఇంటికెళ్తారు. సంఘానికి ఆ విధంగా పాపులు వచ్చినప్పుడు వారు సెయింట్స్‌గా మారబడతారు. ఒకవేళ మన దగ్గర సంఘానికి కూడా, మన లోకల్ సంఘానికి ఎవరైనా అన్యులు, దేవుని తెలియని వారు, విశ్వాసులు కానిటువంటి అవిశ్వాసులు, పాపులు ఎవరైనా వస్తే వారు మన సంఘములో సెయింట్స్‌గా మార్చబడుతుంటున్నారా? విశ్వాసులుగా తీర్చబడుతుంటున్నారా? అందుకొరకై మనము నిజంగా క్రియతో కూడిన విశ్వాసాన్ని నీవు నేను కనపరుస్తా ఉంటున్నామా? ఒట్టి సంఘానికి వచ్చే వాళ్ళే కాదండి, సంఘానికి రాకపోయినా ఇరుగు పొరుగు వారికి, వారి మధ్య మనము ఎటువంటి క్రియను కనపరుస్తా ఉంటున్నాం? విశ్వాసము, విశ్వాసులుగా నీవు నేను క్రియారూపమైనటువంటి విశ్వాసాన్ని మనము కనపరచాలని చెప్పి
దేవుడు మరొకసారి గుర్తు చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి సహోదర ప్రేమ దేవునితో సహవాసానికి నిదర్శనంగా మనం చూస్తూ ఉంటున్నాం. సహోదర ప్రేమ ద్వారా దేవునిలో మనము ఎంత మాత్రం నిలిచి ఉన్నాము అని కూడా మనము పరీక్షించుకోవచ్చు. దేవుడు మనకు కట్టుబడి ఉండటానికి ఈ యొక్క ప్రేమ మాత్రమే కాదు కానీ దేవుని యొక్క వాత్సల్యత, కృప, కనికరాలు ఇవన్నీ కూడా మనకు తోడుగా ఉన్నప్పుడు సహోదర ప్రేమను మనము ఏ విధంగా వెచ్చిస్తూ ఉంటున్నాం. సహోదర ప్రేమ మనకు మంచి భరోసాను ఇస్తుంది, కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. సహోదర ప్రేమ పరిపూర్ణమైనప్పుడు మనం చాలా ధైర్యంగా ఉంటామండి. కాబట్టి సహోదర ప్రేమ పరిపూర్ణమైనప్పుడు మనలో ఏమాత్రం భయం ఉండదు. ఒకవేళ నిజమైన ప్రేమతో మనం ప్రేమిస్తూ ఉంటే ఏమాత్రము భయం ఉండదు. ఒకవేళ మనము భయంగా బతుకుతున్నాము అంటే దాంట్లో సహోదర ప్రేమ లేదేమో. ఒకవేళ కొన్ని ఫ్యామిలీస్ వచ్చినప్పుడు లేదా మనము కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా భయంగా ఉన్నాము అంటే మనము దేవుని యొక్క ప్రేమను సంపూర్ణంగా ఎక్సర్సైజ్ చేయడం లేదు. ఏదో దాచిపెట్టి వాళ్ళకు వెనకల ఏదైనా చేస్తా ఉంటున్నామేమో. ఏదో ఏదో భయగ్రాంతులతో ఉంటా ఉంటే సహోదర ప్రేమను మనము పరిపూర్ణంగా అక్కడ వెచ్చించడం లేదేమో అని చెప్పి మరొకసారి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి సహోదర ప్రేమ దేవుణ్ణి ప్రేమించడానికి ఉపయోగపడతది. ఈ యొక్క మాటలు కూడా మనం విన్నాం గదా! దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అని చెప్తూ, ఒక సహోదరుడిని ప్రేమించకుండా ఉంటే, అది నిజమైన ప్రేమ కాదండి. కనపడేటటువంటి సహోదరుని ప్రేమించలేనప్పుడు, కనపడనటువంటి దేవుణ్ణి నీవు నేను ఏం ప్రేమించగలుగుతాం? ఒకవేళ నిజంగా దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాము అంటే, మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి సహోదరిని మనము అదే సమానమైన ప్రేమతో ప్రేమించే బద్దులమై ఉంటున్నాం. విశ్వాసులంగా నేను అనేక ఎగ్జాంపుల్స్ మీ మధ్యకు తీసుకొని రావచ్చు. ఏం చేస్తామంటే మనము విశ్వాసులంగా కొన్నిసార్లు వాళ్ళ ముందర ఒక మాట మాట్లాడతాము. వాళ్ళ వెనకల ఒక మాట మాట్లాడతాం. వారికి సహాయం చేస్తాము. సహాయం చేసిన తర్వాత ఇంకొకరేమంటారంటే లేదా మనమే ఏమనుకుంటామంటే, "అబ్బా! ఎందుకు సహాయం చేసినాం స్వామి" అనుకుంటాం. లేదా వాళ్ళకెందుకు అట్లా సహాయం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చేయకుండా ఉండాల్సింది అని ఎవరో ఒకరు అంటారు. విశ్వాసులముగా మనము ముందరేమో సాయం చేయాలని ఇష్టపడతాము. వెనకలేమో మళ్ళీ అరే! ఊరికే సాయం చేస్తిమే అని పశ్చాత్తాపడతాము. ఇది నిజమైన ప్రేమ కాదండి. ఇది అగాపే లవ్ కాదు. ఏ మాత్రము ఆశించకుండా నిస్వార్థంగా ప్రేమించే ప్రేమ ఏ కండిషన్స్ లేకుండా మనకు తిరుగు వెనక్కి వస్తాదా? రాదా? అని ఏమాత్రము ఆలోచన చేయకుండా చేసే మంచి ప్రేమ అగాపే లవ్ అని దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినప్పుడు నిజంగా అతడు అబద్ధికుడవుతాడు. అతడు నిజంగా దేవుణ్ణి కూడా ప్రేమిస్తున్నాడో లేదో చాలా డౌట్‌ఫుల్‌గా ఉంటది. కాబట్టి దేవుణ్ణి ప్రేమించడము అంటే మనము మన యొక్క కనపడేటటువంటి ప్రతి విశ్వాసిని, అవిశ్వాసిని అదే విధంగా మనము మంచి ప్రేమతో, నిస్వార్థమైనటువంటి సహృదయముతో కలిగినటువంటి ప్రేమతో మనము ప్రేమించాలని జెప్పి ఎందుకంటే ఇదే అధ్యాయంలో 3 వచనాలలో ప్రేమ గురించి పదే వ్రాయబడి ఉంటదండి. 1 యోహాను 4వ అధ్యాయము 7వ వచనము, 11వ వచనము, 12వ వచనంలో చూస్తే, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దయచేసి గమనించండి. నీవు నేను సహోదరులను ప్రేమిస్తున్నాము అంటే, ఆ సహోదరుని ప్రేమించే ఆ ప్రేమ మనకు ఆటోమేటిక్‌గా నేచురల్‌గా రాలేదండి. దేవుడు మనలో ఉంచినటువంటి ఆ అగాపే లవ్ అని మనము గమనించి, దాన్ని ఇంకా పెంపొందింపు చేసుకొని, మనము ఇంకా దాన్ని అభివృద్ధి చేసుకొని, దాన్ని పెంచుకొని, మనము అగాపే లవ్‌లో పెరగాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా, మనం కూడా అలాగే ప్రేమింపబద్దులమై ఉన్నాము అని ఇట్ ఈస్ ఎ కమాండ్. ఇది ఒక కమాండ్‌గా దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. కాబట్టి కమాండ్స్‌ని మనం ఎప్పుడు కూడా ఒబీడియెంట్ చే ఆహ్, ఆహ్, డిసోబే కాకూడదండి. మనము కమాండ్స్ అన్నాక దేవుని యొక్క వాక్యంలో వ్రాసినటువంటి ప్రతి కమాండ్‌మెంట్‌ని మనము విధేయత చూపించాలి. ఎప్పుడు కూడా అవిధేయత చూపించకూడదు. ఈ అగాపే లవ్ సహోదరులను మనము ప్రేమించడం కూడా
ఇది ఒక కమాండ్‌గా మనము గమనించి, ఎప్పుడు కూడా మనము ఎవరిని ద్వేషించకుండా, దేవుడు సాధ్యమైనంత మటుకు మన యొక్క న్యాచురల్ నేచరు ఆ ద్వేషాన్ని కలుగజేస్తది గానీ, దాన్ని మనము చంపుకుంటూ అగాపే లవ్‌ని ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి, ఎంటర్‌టైన్ చేయాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నాడు. ఏ మానవుడును దేవుడిని ఎప్పుడూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. కాబట్టి దేవుని ప్రేమ మనలో సంపూర్ణం కావాలి అంటే, దయచేసి దేవుని బిడ్డలారా, మనము అగాపే లవ్‌ని ఎక్సర్సైజ్ చేయాలి. నేను మీకు పర్సనల్ టెస్టిమనీని ఈ ఈ యొక్క అధ్యాయం నేను చదువుకుంటూ ఉన్నప్పుడు, నేను నేర్చుకున్నటువంటి యొక్క కొన్ని మాటలు మీ మధ్యకు తీసుకొని రావాలని ఇష్టపడతా ఉంటున్నాను. నేను ఈ 4వ అధ్యాయము మనం ఎప్పుడైతే బైబిల్ స్టడీని మానేసామో, అంటే ఈ బ్రేక్ తీసుకున్నామో, ఈ 2, 3 వారాలు ప్రతి దినము నేను ఈ అధ్యాయమే చదువుతూ వస్తా ఉంటున్నాననమాట. ప్రతి దినమే ఈ 4వ అధ్యాయము చదువుతూ అనేక మార్లు మోర్ థాన్ 2, 3 వీక్స్ చదివాను. ప్రతి దినము అదే అధ్యాయము. ఎందుకంటే ఆ అధ్యాయము నేను ఒకవేళ మీతో పంచుకోవాలి అంటే, ఆ అధ్యాయం గుండా నేను వెళ్ళాలి. ఆ అధ్యాయాన్ని బాగా పఠించాలి, నేర్చుకోవాలి. కాబట్టి మీరు కూడా ఏ అధ్యాయం అయితే మనం బైబిల్ స్టడీ చేసుకుంటా ఉంటున్నామో, ఆ అధ్యాయము ఆ వారమంతా కూడా మీ యొక్క పర్సనల్ స్టడీస్‌లోను, ఫ్యామిలీ ప్రేయర్స్‌లోను చదువుకుంటే ఇంకా బాగుంటదని నేను ఆశపడతా ఉంటున్నాను. కాబట్టి ఒక టాపిక్ అయితే నాకు ఈ ఈ ఈ యొక్క 2, 3 వారాలలో వచ్చిన టాపిక్‌ని నేను కొంచెము భయపడుతూ దాన్ని నేను గూగుల్ చేస్తూ వచ్చాననమాట. ఈ ఈ టాపిక్ గురించి గూగుల్ చేస్తూ వచ్చాను. గూగుల్ ఎప్పుడు రకరకాలైనటువంటి జవాబులతో మనల్ని భయక్రాంతులు చేస్తది. అదే విధంగా నాకు వచ్చే జవాబులు, ఆన్సర్‌లు గూగుల్ నుంచి ఒక పర్టిక్యులర్ టాపిక్ నుంచి నేను చాలా భయపడుతూ నేను ఎంతో భయక్రాంతులతో ఈ యొక్క 2, 3 వారాలు గడుపుతా వచ్చాను. దేవుడు ఇదే అధ్యాయంలో 4 వచనంలో మాట్లాడుతా వచ్చారు. "నువ్వేం భయపడొద్దు. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకంలో ఉన్నవారిని సాతానుని నువ్వు జయించి ఉన్నావు" అని పదే చెప్తా ఉన్నా కూడా ఒక పక్క భయమేస్తా ఉంది. ఆ గూగుల్ ఇచ్చే ఆన్సర్స్‌ని చూస్తా ఉంటే. అలాగే 4:19లో "మొదట నేను నిన్ను ప్రేమించాను. నువ్వు కాదు నన్ను ప్రేమించింది. నేను నిన్ను ప్రేమించాను. నిన్ను కనురెప్పవలే నేను నిన్ను కాపాడుతాను. నిన్ను నేను నిన్ను రక్షిస్తాను" అని దేవుడు పదే వాగ్దానం ఇస్తూ మాట్లాడుతూ ఉన్నప్పటికీ, ఒక పక్క అయితే భయము, భయక్రాంతులు గురి చేసేటటువంటి ఆ యొక్క భయాన్ని నాకు కలుగజేస్తా వచ్చింది. కానీ నేను ఈ యొక్క ఆహ్, ఒక 4 సంవత్సరాల కిందల ఉన్నటువంటి ఒక మెసేజ్‌ని ఒక పాస్టర్‌ది వింటూ వస్తా వచ్చాననమాట. ఆ యొక్క మెసేజ్‌లో ఆయన మధ్యలో ఒక 5 నిమిషాలు మాట్లాడుతూ, ఆ 5 నిమిషాల మాటలలో ఆయన ఎగ్జాక్ట్‌గా ఇవే వచనాలు తీసుకొని వచ్చారండి నా యొక్క వినికిడికి. ఆ యొక్క మెసేజ్‌లో ఆయన ఏమని మాట్లాడుతూ వచ్చారంటే, ఇదే గూగుల్ ఎట్లా భయక్రాంతులు చేస్తాది అని ఆ యొక్క ఎగ్జాంపుల్‌ని ప్రస్తావిస్తూ, అలాగే ఈ నాకు ఈ సంవత్సరంలో ఇచ్చినటువంటి దేవుడు ఆ యొక్క వాగ్దానము కీర్తన 23 అధ్యాయము 6 వచనంలో ఉన్నటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని కూడా ప్రస్తావిస్తూ, ఆ యొక్క దైవజనుడు మాట్లాడుతూ ఇదే వచనాల ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు గమనించారా? దేవుడు ఎంత చేరువగా, దేవుడు నాతో ఎంత దగ్గరగా మాట్లాడుతా ఉంటున్నారు. కాబట్టి మనం ఏమి మాత్రము భయక్రాంతులు కాకూడదని. ఎందుకంటే గాడ్ ఈస్ ద వన్ హూ పర్స్యూ, అంటే గాడ్ ఈస్ హంటింగ్ మీ డౌన్. ఆయన నన్ను వెంటాడుతూ నేను ఏమాత్రము తప్పిపోకుండా దేవుడు ఆయన వెంటాడుతూ తన యొక్క చిరకాలము తన మందిరములో మనము ఉండేటట్లుగా, తన వాక్యములో మనము ఎప్పుడూ ఉండేటట్లుగా, వాక్యముతో దేవుని విశ్వాసులతో ఉండేటట్లుగా దేవుడు మనల్ని వెంటాడుతూ అందుకే గదా! ఈరోజు బైబిల్ స్టడీలో నీవు నేను ఈ విధంగా కూర్చొని నేర్చుకుంటూ ఉంటున్నాం.
ఒకవేళ కష్టమో, నష్టమో ఒకసారి వీలు పడకపోవచ్చు. అయినా కూడా మనము వీలు చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని వినాలని ఇష్టపడతా ఉంటున్నాం. ఎందుకు అంటే దేవుని మందిరంలో, దేవుని వాక్యము దగ్గర, దేవుని విశ్వాసులతో నీవు నేను ఉండాలని చెప్పి దేవాది దేవుడే పర్స్యూ చేస్తా ఉన్నాడు నిన్ను నన్ను. దేవాది దేవుడే నిన్ను నన్ను వెంటాడుతూ, వెంటాడుతూ ఆయన తన సమక్షములోకి తీసుకొని వస్తా ఉంటున్నాడు. హౌ ఆర్ యూ రెస్పాండింగ్? హౌ ఈజ్ యువర్ రెస్పాన్స్? వి ఆర్ జస్ట్ రెస్పాండర్స్. అంటే మనము కేవలము ఆయన ప్రేమకు మనము ప్రతిరూపమైనటువంటి ప్రేమను, అంటే ఆయన ప్రేమించే ప్రేమను మనము రెస్పాండ్ అవ్వాలి. అవును దేవా! అయ్యా నేను నీ దగ్గరికి వస్తాను. నీ ప్రేమను నేను ఆహ్వానించి, నీ ప్రేమను అనుభవిస్తూ, ఇతరులకు కూడా నేను అటువంటి ప్రేమను కనపరుస్తాను దేవా అని చెప్పి మనము గుడ్ రెస్పాండర్స్‌గా ఉండాలని చెప్పి దేవాది దేవుడు మనకు కోరుకుంటూ, ఈ యొక్క మొదటి యోహాను 4వ అధ్యాయములో మనము 2 అంశాలు నేర్చుకున్నామండి. బాగా గుర్తుపెట్టుకోవాలి. మొదట భ్రమపరిచే ఆత్మ లేదా ఎటువంటి ఆత్మలు చేత బోధింపబడతా ఉంటున్నాయి. వాక్యం ఏ విధంగా మన దగ్గరికి అబద్ధ ప్రవక్తలు తీసుకొని వస్తా ఉంటున్నారు అని ఒక అంశము. రెండవ అంశము అగాపే లవ్. దేవుని యొక్క ప్రేమ. సహోదరులను ప్రేమించే నిస్వార్థమైనటువంటి ప్రేమ. ఈ 2 అంశాలను మనము 4వ అధ్యాయంలో మనము ధ్యానించుకోగలిగామండి. కాబట్టి దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మన యొక్క వినికిడిలోకి తీసుకొని వచ్చారు. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటూ, గైకొని, గ్రహించి, అనుభవించి దాన్ని మనము ఆహ్, మన యొక్క జీవితంలో నెరవేర్చుకుంటూ ఉండాలని చెప్పి మరొకసారి మీ మధ్యకు నేను తీసుకొని వస్తా ఉంటున్నానండి.